అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు అయితే నా న్యూ బైక్ అయితే మీకు రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. నా బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 125cc అయితే బైక్. చూడండి, నాకు ఇది అరౌండ్ 1,20,000 అయితే నెట్ క్యాష్ మీద పడింది. బట్ నేను ఏంటంటే ఈఎంఐతో తీసుకున్నాను. చూడండి, మన ఫస్ట్ మెయిన్ పార్ట్ ఇంజన్ చూసుకున్నట్లయితే హీట్గా ఉంది. ఇంజన్ చూడండి, మనకి ఇంజన్ వచ్చేసి 125cc మనకి ఇంజన్ అయితే 125cc 4-stroke ఇంజన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ BS6 కాబట్టి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమే. అండ్ ఎయిర్ కూల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం చూసినట్లయితే మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకి 8.37 kW 7000 RPM అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే 11.2 Nm అయితే 6000 RPM అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది వచ్చేసి 150cc మనకైతే ఈ బండి అయితే సమానం. అలాగే మెయిన్ చూసినట్టయితే మనకి బండి బాడీ వెయిట్ మొత్తం వచ్చేసి 122 kgs అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే మనకి 120 kgs అయితే పడుతుంది. అలాగే డిస్క్ వేరియంట్ అయితే 123 kgs. నా డిస్క్ వేరియంట్ కాబట్టి నా బైక్ వచ్చేసి 123 డ్రై వెయిట్, అంటే పెట్రోల్ లేకోకుండా అయితే మనకి 123 kgs అయితే రావడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ ఫిల్ చేస్తే మొత్తం టోటల్ ఓవరాల్గా 130 kgs అయితే మనకి బండి అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది విత్ ఆయిల్ డాంప్డ్ అయితే. అలాగే మనం రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి 5-step అడ్జస్టబుల్ గ్యాస్ చార్జ్డ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ అయితే ఇవ్వడం జరిగింది విత్ స్ప్రింగ్ ఆర్మ్ అయితే. చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి 5-step అడ్జస్టబుల్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు డిస్క్ చూసినట్టయితే మనకి 240 mm డయామీటర్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయండి. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే క్యాలిబర్ కూడా మంచి స్ట్రాంగ్ మెటల్తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రేట్ చూసినట్లయితే డ్రమ్ బ్రేక్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది విత్ ఫుట్ ఆపరేటెడ్. చూడండి, డ్రమ్ బ్రేక్ మనకి. అలాగే మనం బ్యాక్ వీల్ చూసినట్లయితే మనకి 100/90 ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మన ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 80/100 అయితే ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి రెండు మనకి ట్యూబ్లెస్ టైర్స్. చూడండి, బాడీ లుక్స్ కానీ మనకి బైక్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. అలాగే క్లస్టర్ గురించి మాట్లాడినట్టయితే మన క్లస్టర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, రైట్ సైడ్ ఇండికేటర్ విజిబిలిటీ అయితే ఉంది. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే మనకి స్పీడ్ గేర్స్, మన గేర్స్ చేంజ్ చేసేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ గేర్లో ఉంది, ఇప్పుడు సెకండ్ గేర్ పడింది, ఇప్పుడు న్యూట్రల్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి గేర్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ టైం చూపిస్తుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి 54 kilometers అనే రేంజ్ అయితే చూపిస్తుంది. అంటే మన బండిలో ఉన్న ఫ్యూయల్తో అయితే 54 kilometers అయితే వెళ్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి ODD అంటే మొత్తం మన తిరిగిన బండి తెచ్చిన నుంచి తిరిగిన కిలోమీటర్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనం ఇక్కడ రెండు మోడ్స్ ఉన్నాయి, మోడ్ అండ్ సెట్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మోడ్ నొక్కితే మనం ఇక్కడ ట్రిప్ A, ట్రిప్ B అవి అయితే అరేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మోడ్ యావరేజ్ మైలేజ్ వచ్చి 51 kilometers అనేది చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసినట్టయితే ట్రిప్ A, ట్రిప్ B, అలాగే ఇక్కడ చూసినట్టయితే రేంజ్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. ఒకవేళ మనం ట్రిప్ A సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు ట్రిప్ Aలోకి వెళ్ళి సెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆ ట్రిప్ A అనేది అయితే సెట్ అవుతుంది. చూడండి, ఆ విధంగా మనం ఏది సెట్ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. అలాగే మోడ్ని అట్నే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ అయితే చూపిస్తుంది. మనం ఇంతకుముందు ఎంత స్పీడ్లో అయితే వచ్చినామో అదల్లా యావరేజ్ చూపిస్తుంది. అలాగే ఇంకో ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టాప్ స్పీడ్ అయితే మనం అయితే ఎంతలో వెళ్ళామో అయితే టాప్ స్పీడ్ చూపిస్తుంది. ఇదైతే నేను వెళ్ళలేదు, నేను టెస్ట్ చేసా అంతే. అలాగే ఇక్కడ చూసినట్టు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి టైం మీదకి అయితే వెళ్తుంది. చూడండి, టైం సెట్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి ఛార్జింగ్ యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చాను ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్కి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కంట్రోల్స్ అయితే మనకి హై బీమ్, లో బీమ్, అలాగే పాస్ ఆన్ స్విచ్. ఇక్కడ చూసినట్టయితే ఇండికేటర్స్, హారన్ అయితే ఇచ్చిండు మనకి ఇండికేటర్స్. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడైతే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇవ్వలేదు. ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎకో మోడ్లో అయితే మ్యాక్సిమం మనకి 60 kmph అయితే మనకి మైలేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది పవర్ మోడ్లో పెడితే 50-55 ఆ రేంజ్లో అయితే మనకి మైలేజ్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇగ్నిషన్ బటన్ అయితే ఇచ్చిండు. దీనికి కిక్ రాడ్ అయితే లేదు.
అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం బండి స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకి హెల్మెట్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కింద చూసినట్టయితే మనకి సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసినారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి సైడ్ స్టాండ్కి మనకి ఇక్కడ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం గేర్లో ఉన్నప్పుడు స్టాండ్ వేస్తే ఆటోమేటిక్గా బైక్ అయితే ఆఫ్ అయిపోతుంది. అలాగే మనకి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ మోటార్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంజన్లోనే మనకి సెల్ఫ్ స్టార్ట్ మోటార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తాను, మీకు సౌండ్ లేకుండా బండి అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి మనకైతే బండి అనేది సెల్ఫ్ సౌండ్ లేకుండా బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. అలాగే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంకోటి, అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకైతే ఇక్కడ ఎయిర్ కూల్డ్ ప్లస్ ఆయిల్ కూల్డ్ అయితే ఇంజన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి సౌండ్ చూడండి ఏ విధంగా వస్తుందో. ఇది ఓన్లీ క్యాప్ అండి. దీని వెనకాల మనకైతే ఆయిల్ కూల్డ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి అయితే ఆయిల్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫ్లో అయ్యి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ పార్ట్లు అయితే మనకి ఇంజన్ ఆయిల్ అనేది ఫ్లో అవడం జరిగి అదేవిధంగా ఇక్కడైతే కూల్ అయ్యి ఎయిర్ ద్వారా ఆయిల్ అనేది కూల్ అవుతుంది. కూల్ అయ్యి అదేవిధంగా ఈ వాల్వ్లోంచి అయితే మనకి ఇంజన్లోకి అయితే వెళ్తుంది. అది మనకు ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే చూసినట్టయితే చూడండి ఇక్కడ ఈ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. అలాగే మనకి బ్రేకింగ్ టీవీఎస్లో అంటే బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి మంచిగా ఇస్తారు. ఇక్కడ చూసినట్టయితే మనకి రేర్ బ్రేక్ టచ్ చేసినట్టయితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆటోమేటిక్గా పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి రేర్ బ్రేక్ ఫుట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫుట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక అటాచ్డ్ అయితే వస్తుంది చూడండి. చూసినారా? చూసినట్టయితే మనకి దీని ద్వారా ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా వెనకాల బ్రేక్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా పడడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనకైతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. మ్యాక్సిమం మనకి 1100 నుంచి 1200 పెట్రోల్ అయితే పడుతుంది. 110 రూపీస్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి అంతా ప్లాస్టిక్ ఏబిఎస్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది కూడా అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే బండి రెడ్ కలర్లో అయితే మనకి సూపర్ కనిపిస్తుంది. మనకి ఈ బండి వచ్చేసి 4 కలర్స్ అయితే రావడం జరిగింది. రెడ్ అండ్ బ్లాక్, ఎల్లో అండ్ పర్పుల్ బ్లూ ఆ కలర్లో అయితే రావడం అయితే జరిగింది. అలాగే మన సీట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం స్ప్లిట్ సీట్ ఇవ్వడం వల్ల మనకి ఫ్యామిలీస్కి అయితే మ్యాక్సిమం ఈ సీట్ వల్ల మనకి హైట్ ఎక్కువ అయిపోయి ఫ్యామిలీస్కి అయితే సెట్ కాదు. బట్ ఈ బైక్లో అయితే మనకి మన రైడర్ సీట్తో పీలియన్ సీట్ వచ్చేసి మ్యాక్సిమం మొత్తం ఒకటే విధంగా అయితే ఉంది చూడండి. అలాగే మనకి పీలియన్ సీట్ కింద అయితే మనకి బూట్ స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఇక్కడైతే కీ పెట్టేసి మనం ఓపెన్ చేసినట్టయితే మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడైతే బూట్ స్పేస్లో మనకి ఇట్లా డాక్యుమెంట్స్ ఏదైనా ఫోన్ మ్యాక్సిమం 1 ఫోన్ అయితే పడుతుంది చూడండి. 2 ఫోన్లు అయితే ఫోన్ పగిలిపోద్ది చూడండి. ఈ విధంగా అయితే మనం ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. 2 ఫోన్లు అయితే పెట్టుకోగానే పగిలిపోద్ది. నాది ఆల్రెడీ పగిలిపోయింది 2 ఫోన్లు పెట్టడం వల్ల. అలాగే మన ఫ్రెండ్ చూసినట్టయితే మనకు ఫేస్ అయితే ఏ విధంగా ఇచ్చారంటే ఒక బడ్ షేప్లో అయితే మనకు ఫేస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి వైట్ కలర్ డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు జస్ట్ ఈ వైట్ కలర్ డిఆర్ఎల్ పడుతుంది. అలాగే ఇంజన్ స్టార్ట్ చేస్తే మనకి హెడ్ ల్యాంప్స్ అయితే లో బీమ్ అయితే పడడం జరుగుతుంది. హై బీమ్ వెలగడం అయితే జరుగుతుంది. పాస్ ఆన్ స్విచ్ చేసినప్పుడు లేదా లో బీమ్ హై బీమ్ వేసినప్పుడు మనకి లైట్ అయితే వెలగడం జరుగుతుంది. అలాగే ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇవి ఇండికేటర్స్ ఫ్లెక్సిబుల్ కాదు, మనకి గట్టిగా ఇచ్చినాడు. ఏదన్నా తగిలిందంటే వెంటనే విరిగిపోయే అవకాశం ఉంది. అలాగే రైట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాంటివి ప్రొవైడ్ చేసినారు. మనకి టైల్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఇచ్చినాడు, బాగా టీవీఎస్ ఆకారం అయితే టీ అని. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్, ఇక ఎప్పుడైనా మన సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు రిఫ్లెక్టర్స్ అయితే మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి బండి వచ్చేసి టీవీఎస్ ఇంటెలిగో మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏంటంటే మనం బండి ఎప్పుడైనా రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగినప్పుడు మనకి ఆటోమేటిక్గా బండి అనేది అయితే స్టాప్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ అని ఆటోమేటిక్ కట్ ఆఫ్ అని పడుతుంది. బండి ఎక్కువ మోడ్లో ఉన్నప్పుడు మనం డ్రైవ్ చేసినప్పుడు ఎక్కడన్నా ట్రాఫిక్లో ఆఫ్ అయితే ఆపినప్పుడు ఆటోమేటిక్గా బండి అయితే బ్రేక్ డౌన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది.
కే అనబడి 5 సెకండ్స్ తర్వాత బండి అయితే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. అలాగే మనం స్టార్ట్ చేయాలనుకుంటే మనం న్యూట్రల్ అయినా స్టార్ట్ చేయొచ్చు, గేర్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే క్లచ్ పట్టుకుని జస్ట్ రైజ్ అనేది మనం అట్లా చేస్తే బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. చూడండి ఆ విధంగా అయితే బండి మనకి ఈ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే మనకి పవర్ మోడ్లో ఉన్నప్పుడు ఈ అయితే ఎనేబుల్ కాదు, ఓన్లీ ఎకో మోడ్లో ఉన్నప్పుడు మనకి ఈ ఫీచర్ అయితే ఎనేబుల్లో ఉంటుంది. అలాగే మనకి గేర్స్ వచ్చేసి 5 గేర్స్, 1 అప్ 1 డౌన్ 4 అప్. అలాగే మనకి వెనకాల చైన్ స్పాకర్ చూసుకున్నట్టయితే మనకి చూడండి ఇక్కడ ఓపెన్ చైన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరి మనం చైన్ స్ప్రే అయితే వాడాలి. నార్మల్గా ఆయిల్ వాడితే దుమ్ము పట్టేసి చైన్ అయితే మనకి తుప్పు పట్టిపోద్ది. అలాగే ఓవరాల్ లుక్ చూసినట్టయితే మనకి ఈ బండి వచ్చేసి మనకి నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ ఆ టైప్లో అయితే ఇచ్చిండు. హ్యాండిల్ బార్స్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. చూసినట్టయితే చూడండి ఎంత పెద్ద హ్యాండిల్ బార్స్ ఇచ్చిండో. మనకి ఈ బండిలో అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి మైలేజ్ మంచిగా వస్తుంది, మనకి లుక్స్ బాగుంటాయి. అంతేకాక మనకి ఆ స్పీడ్ కావాలంటే నార్మల్గా ఎక్కువ మోడ్, పవర్ మోడ్, ఈ 2 మోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం బాగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నాకు ఒక విషయం నచ్చలేదు దీంట్లో, ఆ రేర్ సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్ అనిపిస్తుంది. డబల్ డ్రైవ్ అంటే డ్యూయల్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకి అడుగున ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నాకు అడుగున అయితే టచ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి. బండికి అయితే అడుగున టచ్ అవుతుంది మనకు సెంటర్ స్టాండ్ వచ్చేసి, అదొక్కటి నాకు ప్రాబ్లం అయితే ఫేస్ చేశా. సో బండి ఓవరాల్ లుక్ చూసుకుంటే మనకి సూపర్ అంటే సూపర్ ఉంది. బండి ఎవరైనా కొనాలంటే తప్పనిసరిగా కొనమని అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి లో బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్ ఉన్న బైక్ రావడం మనకి అసాధ్యమే. సో ఈ బైక్ అయితే మనకు అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. బట్ అదే చెప్పాను కదా, హెవీ వెయిట్స్ 80 కేజీల కంటే ఎక్కువ ఉన్న 2 మనుషులు బండి మీద రైడ్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం స్పీడ్ వెళ్ళినా కానీ అడుగున టచ్ అవుతుంది సెంటర్ స్టాండ్కి అయితే. ఇదొక్కటైతే టీవీఎస్ వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ బట్ మన ఈ బైక్ వచ్చేసి సూపర్ ఉంది. మైలేజ్ విషయం కానీ ఏ విషయం కానీ ఈ బైక్ని అయితే నేనైతే తప్పనిసరిగా రెఫర్ చేస్తాను. ఎవరైనా యూత్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళ కోసం అయితే బండి అయితే సూపర్ ఉంటుంది వాళ్ళకైతే. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే ఈ బండిలో వచ్చేసి మనకి స్పీడ్ వేయడమా స్పీడ్ ఇరుకు, మైలేజ్ వేయడమా మైలేజ్ ఇరుకు, లుక్స్ వేయడమా లుక్స్ ఇరుకు, అదిదా టీవీఎస్ రైడర్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ ది బెల్ ఐకాన్.